నమస్తే సార్. నమస్తే రమ్య, బాగున్నావా? బాగున్నాను. మీరు బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. ఈ ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడున్న రాజకీయాలు, విలువలతో కూడిన రాజకీయాలు చూద్దామంటే కూడా ఎక్కడ కూడా భూతద్దం పెట్టిన చూసినా కూడా కనిపించట్లేదు. కారణం ఏంటంటే మొత్తం కూడా ప్రలోభాలకు ఆశపడి వాటి ద్వారా వేసే ఓట్ల వల్ల గెలిచే రాజకీయాలు తయారైపోయినాయి. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే రాజకీయాలు, రాజ్యాంగబద్ధంగా జరగవలసిన రాజకీయాలు కార్యాచరణ ఏది కూడా జరగడం లేదు. అయినా కూడా ఇంకా రాజకీయాల మీద ఎవరికి మోజు మాత్రం తగ్గట్లేదు. ఏదో రకంగా రాజకీయాల ప్రజాప్రతిగా ఎదగాలని, ప్రజలలో ఉండాలని చెప్పేసి ఇప్పటికీ ఆ క్రేజీ అలాగే ఉంది. ఎట్లయితే ఎంబీబీఎస్ డాక్టర్కి ఇప్పటికీ క్రేజ్ తగ్గల, కానీ ఎంబీబీఎస్ తోటి అసలు ప్రాక్టీసే ఉండదు. ఇవాళ రూరల్ ఏరియాలకు కూడా స్పెషలైజేషన్ డాక్టర్స్ వచ్చారు. ఉపాధి హామీ కూలి కూడా ఆర్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి, ఆర్థోపెడిషియన్ దగ్గరికి, తర్వాత ఎండోక్రైనిస్ట్ దగ్గరికి పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి. అట్లాగే ఈరోజు రాజకీయాలకు మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు మొన్న జరిగినవి చూస్తే ఎన్ని డబ్బులు అంటే ఆ ప్రజాప్రతినిధులను ఓటర్లే అవినీతికి పాల్పడ్డట్టు. ఎందుకంటే వాళ్ళే పైసలు 5,000 10,000కు ఒక ఓటు అమ్ముకునే పరిస్థితి ఉంటే ఇంకా ఏమి అవి చాలామంది విశ్లేషకులు అడుగుతా ఉన్నారు. మరి 1.5-2 కోట్లు పెట్టి ఒక చిన్న గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయ్యారు. రేపు ఎట్లా ఈ డబ్బులను ఎట్లా సంపాదిస్తారంటే ఇది డబ్బులు సంపాదించడం కోసం కాదు, క్రేజీ సర్పంచ్ అనేది ఒక క్రేజీ, ఊరికి ఒక రాజు లెక్క ఉండొచ్చు అని డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు రాజకీయాలలో జాయిన్ అవ్వడం, అట్లా ఒక ఫ్యాషన్ అయిపోయింది అదొక. సో కాబట్టి నిజంగా ప్రజాసేవ చేయాలనే వాళ్లకు ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు కూడా అంతంత మాత్రమే. ప్రజల కోరికలు మాత్రము గొంతమ్మ కోరికలు ఉంటాయి. ఎందుకంటే ఊర్లలో అనేక అవసరాలు ఉంటాయి. ఆ వచ్చే చిన్న బడ్జెట్ తోటి ఆ ఊరును తీర్చిదిద్దడం సరిపోదు. అంటే అభివృద్ధి అంటే నిరంతర ప్రక్రియ. ఊరన్నప్పుడు పెరుగుతూనే ఉంటాయి, అవసరాలు అన్నప్పుడు పెరుగుతూనే ఉంటాయి, కొత్త విపత్తు ఏమవుతుందో చెప్పని పరిస్థితి ఉంటుంది అనేక రకాలుగా. సో కాబట్టి ఏదేమైనా కూడా సమాజం మీద అవగాహన ఉండి, రాజకీయాల మీద అవగాహన ఉండి సమయస్ఫూర్తితో ముందుకు పోతే రాజకీయాల్లో రాణించడానికి అవకాశం ఉంది. ఎటువంటి పదవి లేదు, అయినా కూడా ఇప్పుడు మీ దైనందిన జీవితం ప్రజల్లో ఎలా గడుస్తుంది సార్? పదవిలో లేను. సో ఇదేంటంటే మాజీ అనేది పర్మనెంట్. మాజీ ఉప ముఖ్యమంత్రి లేదా ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. ఇట్ ఇస్ హిస్టారికల్ ఈవెంట్ తెలంగాణ స్టేట్. సో హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ఈరోజు ఎంట్రన్స్ క్వశ్చన్ అది. డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ, ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆల్సో. సో కంటిన్యూస్ 4 times గెలిచిన మాదిగా ఎమ్మెల్యే ఎవరంటే డాక్టర్ రాజయ్య. ద పర్సన్ హూ ఎలెక్టెడ్ యాజ్ ఏ నేషనల్ బెస్ట్ పీడియాట్రిషియన్, జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ ఎవరు అంటే డాక్టర్ రాజయ్య. దట్ ఈస్ ఎనఫ్ టు రికగ్నైజ్ మీ. నన్ను గుర్తుపట్టుకోవడానికి సరిపోతాయి అనుకుంటాను. సో ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్. ఉత్తర తెలంగాణ మొత్తమే కాకుండా వరంగల్ జిల్లా కేంద్రంగా ఉత్తర తెలంగాణ మొత్తం కూడా మరి ఒక్కటే ప్రైవేట్ నర్సింగ్ హోమ్, మొట్టమొదటి నర్సింగ్ హోమ్ 92లో నేనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా అనేక రికార్డ్స్ ఉన్నాయి నా పేరు మీద. సో నా పెళ్ళి 18th నవంబర్, నా ఇద్దరు కొడుకుల పెళ్లి కూడా 18th నవంబరే. సో అట్లా మేమిద్దరం, మాకిద్దరు, వాళ్ళకిద్దరిద్దరు, అంటే నాకు ఇద్దరు కొడుకులు, వాళ్ళకు కూడా ఇద్దరిద్దరు కొడుకులు. సో ఇట్లా ఆత్మీయతను పంచుకుంటూ అనేక రకాలుగా గణపురం నియోజకవర్గం అంతా కూడా ఎప్పటికీ మా ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ అంటే నియోజకవర్గం అంతా సెలబ్రేషన్ లెక్క ఉంటుంది. మీరు బాగా గుర్తింపు ప్రజలలో ఉన్నాయి. మీరు ప్రజలలో ఇలా మమేకమై ఉన్నారు.